వాకిటిలోని చుక్కలు దించి ముగ్గులు వేసి పువ్వుల్లోని వర్ణాలనే రంగులు చేసి వాటికి పూసి అటు ఉత్తర దిక్కున భానుడు నిండుగా నిలిచి ఇటు క్రమక్రమంగా మకరానికి సంక్రమించి ఒక ఉత్సాహం వెల్లువలా ఇళ్ళకు వచ్చి ఊరు ఊరంతా హేమంతాసురులను ఇచ్చి పండుగ పేరు సంక్రాంతి అది పంచే సరదాలకు జనమంతా సాక్షి గుండెల్లో నిండిన సందడి సంక్రాంతి ఆనందాలకు ఆంధ్ర పడుచుడు సాక్షి ముఖ్య అతిథులందరూ ఇప్పుడు మన పల్లె పదింట్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ కాలం నాటి పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పొదరింట్లో ఓ నలుక మంచం, ఈశాన్యంలో దేవుడు, ఆగ్నేయంలో పొయ్యి, ఇత్తడి బిందెలు, గుండుగలు, దేశాలు, కట్టెల పొయ్యి, పాత రేడియో, పందిరి మంచం, పడక కుర్చీ కొండలు ఎక్కి ప్రదర్శించడం జరిగింది. మీద తిరణాళ్లను తలపించుతూ ధాన్యాన్ని దంచుతున్న పల్లె పడుచులు, పిండి వంటల తయారీలో పడుచులు, పచ్చళ్ళ జాడీలు, తూగుటుయ్యాలలు, మనందరినీ కూడా ఆ కాలానికి తీసుకుపోతూ ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి పిండి వంటలను తయారు చేస్తున్నటువంటి ఆడపడుచులు, తూగుటుయ్యాలలో ఊగుతున్నటువంటి చిన్నపిల్లలు ఆనాటి జ్ఞాపకాలన్నింటినీ కూడా అందరికీ గుర్తు చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారంతా కూడా వాళ్ళ కాలంలోకి వెళ్ళి తమ మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు.